నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయ స్థాయిలో విశాఖ రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందుతోందన్న ఎంపీ శ్రీభరత్. త్వరలోనే దక్షిణ కోస్తా రైల్వేకు సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ విడుదలవుతుందని స్పష్టం. టీటీడీని దోచిన దొంగలు నార్కో అనాలిసిస్ టెస్ట్ కి సిద్ధమా? తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుడిపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. మండిపడ్డ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి. తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్లో విజయకేతనం 10వ తరగతి స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ. ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఎమ్మెల్యే బొలిశెట్టి. విశాఖ రైల్వే స్టేషన్ అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతుందని ఎంపీ శ్రీభరత్ అన్నారు. 14 ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేస్తున్నారని, త్వరలోనే దక్షిణ కోస్తా రైల్వేకు సంబంధించి ప్రజా ఆమోదయోగ్యమైన గెజెట్ నోటిఫికేషన్ విడుదలవుతుందని ఆయన వెల్లడించారు. PMRDA డెక్ బిల్డింగ్ లో కొత్త రైల్వే జోన్ వాళ్ళ ఆఫీస్ రెనోవేషన్ ఎక్కడ దాకా వచ్చిందని చూడడానికి రావడం జరిగింది. ఫ్లోర్ 6, ఫ్లోర్ 7 లో రైల్వే జోన్ కి ఇక్కడ కేటాయించడం జరిగింది. ఇంచుమించు 40,000 స్క్వేర్ ఫీట్. ఎందుకంటే వాళ్ళ పర్మనెంట్ జోన్ బిల్డింగ్ వాళ్ళ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వాళ్ళ అంచనా ప్రకారం ఫిబ్రవరి, మార్చ్ 2027 లో అది పూర్తవుతుంది. కాబట్టి దాని లోపల జోన్ నోటిఫికేషన్ అయ్యి జోన్ ప్రారంభించాలి, దానికి ఒక ఆఫీస్ కావాలని ఆల్మోస్ట్ ఒక సంవత్సరం క్రితమే అడగడం జరిగింది. సో అది VMRDA డెక్ ఇచ్చిన తర్వాత వాళ్ళు లాస్ట్ ఒక 4-5 మంత్స్ ఈ రెనోవేషన్ చేస్తున్నారు. మంచి షేప్కి వచ్చింది. 6వ ఫ్లోర్, 7వ ఫ్లోర్ కూడా 4 రోజుల్లో పూర్తయిపోతుంది. జోన్ నోటిఫికేషన్ ఈ ఆఫీస్ తో పాటు జరగడం, లేకపోతే ఈ ఆఫీస్ ప్రారంభించేసిన కొద్ది వారాల్లో జరగడం అనేది జరుగుతుంది. గతంలో కూడా నేను చెప్పాను ఏంటంటే జోన్ నోటిఫికేషన్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ టెక్నికల్ డీటెయిల్స్. ఎందుకంటే డివిజన్స్ కూడా మారుతున్నాయి. ఉన్న డివిజన్ కూడా ఇక్కడ వాల్టేర్ని మనం 2 డివిజన్స్గా మారబోతుంది. కాబట్టి ప్రాసెస్లో ఎక్కడ ఒక డీటెయిల్ మిస్ అయ్యి దానివల్ల రేపు కమ్యూనికేషన్ గ్యాప్, దానివల్ల ఏదన్నా అనుకోరానిది జరిగితే మళ్ళీ అందరం పశ్చాత్తాపడాలి. కాబట్టి అతి జాగ్రత్తగా చేస్తున్నారు. వి అప్రిషియేట్ దట్. కానీ అది చేస్తూ ఎంత వేగంగా చేయగలిగితే అంత వేగంగా నోటిఫికేషన్ చేస్తే ఇక్కడ HODs, ఆఫీసర్స్ అందరు ఇక్కడ అప్లై చేసుకుని రావడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. మనకి ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ GMకి సెక్రటరీ, DGM కూడా ఆయనే హోల్డ్ చేస్తున్నారు పొజిషన్. ఆయన చెప్పడం 250 మంది ఈ ఆఫీస్లో పనిచేయబోతున్నారు అని. అండ్ వాళ్ళల్లో ఇంచుమించు 100 మంది ఆఫీసర్ కేటగిరీ అండ్ ఒక 60 మంది జాయింట్ సెక్రటరీ క్యాడర్కి చెందిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఆఫీస్ మన జోన్కి. త్వరలో దీన్ని ప్రారంభిస్తాము. బహుశా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ కూడా వర్చువల్గా, ఫిజికల్గా కాకపోతే వర్చువల్గా కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారితో సహా అందరినీ మేము ఆహ్వానిస్తాము. అండ్ వాళ్ళు కూడా ప్రారంభిస్తారని కోరుకుంటున్నాము. ఈ జోన్తో పాటు మిగతా ఇష్యూస్ ఏంటి అంటే రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ ఎక్కడ దాకా వచ్చింది అని కూడా వాళ్ళతో మాట్లాడాము. 2 విషయాలు. ఒకటి, గతంలో అప్రూవ్ అయిన డిజైన్ ప్రకారము కాంట్రాక్టర్ ఫైనలైజ్ అయ్యారు. లీగల్ ఇష్యూ వల్ల ఆల్మోస్ట్ ఒక సంవత్సరం పోయింది. దాని తర్వాత కాంట్రాక్టర్ వర్క్ మొదలుపెట్టి ఇంచుమించు ఒక 5-10 కోట్ల వర్క్ కూడా ఇప్పుడు అయిపోయింది. అయితే అదే రైల్వే స్టేషన్లో ఇప్పుడు ప్లాట్ఫామ్స్ పెంచి 14 ప్లాట్ఫామ్స్కి తీసుకెళ్ళబోతున్నారు. కాబట్టి దానికి సెపరేట్ ఒక 300 కోట్ల ప్రపోజల్ ఇవాళ రైల్వే బోర్డుకి వెళ్ళి వాళ్ళ అప్రూవల్ స్టేజ్లో ఉంది. మాజీ టీటీడీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలో ధర్మరాజు వారసుల మాదిరిగా నీతివంతులుగా పైకి కనిపిస్తున్నప్పటికీ తెరచాటున దొంగ పనులు, తప్పుడు పనులు చేశారని ఆరోపించారు. స్వామివారి సేవ చేయమని పదవులిస్తే స్వామివారి సొమ్మునే దోచుకున్న గన్నపాటితులు వీరని ధ్వజమెత్తారు. గత 5 ఏళ్ల పాలనలో 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి టీటీడీకి సరఫరా అయినట్లు సిట్ విచారణలో బయటపడిందని, దీనికి సూత్రధారి వైవి సుబ్బారెడ్డినని ఆరోపించారు. ఈ కల్తీ నెయ్యి కేసులో వైవి సుబ్బారెడ్డి లైవ్ డిటెక్షన్ టెస్ట్ కు సిద్ధమని చెప్పడాన్ని తప్పుపడుతూ నిజంగా నిజాయితీ ఉంటే నార్కో అనాలిసిస్ టెస్ట్ సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. స్వామివారి సేవ చేయమని పదవులిస్తే టీటీడీలో స్వామివారి సొమ్మే దోచుకున్న ఘన పార్టీలు వీళ్ళిద్దరంటే ఆనాటి చైర్మన్లు. ఒకరు వైవి సుబ్బారెడ్డి గారు, రెండవవారు భూమన కరుణాకర్ రెడ్డి గారు.
ఆనాటి కాలంలో ధర్మరాజు ఉండేవారు మనకు భారతంలో. ధర్మరాజుకు మేమిద్దరం వారసులు అన్నట్లుగా ఉంటుంది వీళ్ళిద్దరి భాష, వీళ్ళ వ్యవహార శైలి. కానీ కొంచెం లోతుగా పరిశీలన చేస్తే వీళ్ళిద్దరు కూడా వాహిని వారి పెద్ద మనుషులు వేరు. వాహిని వారి పెద్ద మనుషులు. వాహిని వారి పెద్ద మనుషులు అంటే ఈ తరం వాళ్ళకి, కుర్రవాళ్ళకి తెలియదు. వాళ్ళిద్దరికి తెలుసు, భువన కరుణాకర్ రెడ్డి గారికి ఇంకా బాగా తెలుసు. పైకి పెద్ద మనుషుల్లా కనపడతారు, పైకి నీతిమంతుల్లా కనపడతారు, కానీ లోపలంతా అన్ని వెధవ పనులు, దొంగ పనులు, తప్పుడు పనులు చేస్తుంటారు. ఎలా అంటే చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి డాష్ డాష్ డాష్. అటువంటి ఘనపాఠీలు వీళ్ళిద్దరు కూడా. భువన కరుణాకర్ రెడ్డి గారిది మొన్న చెప్పాను. ఆయన పాపం ఇంకా ఫర్దర్ ఎంక్వైరీ కూడా వర్లరామయ్య గారు చెప్పినట్లుగా ఫర్దర్ ఎంక్వైరీ కూడా నేను సిద్ధమే అని ఆయన ఒప్పుకున్నాడు. పాపం ఆయన రెడీ అన్నాడు. అది ఓకే, అది సిఐడి చీఫ్ అయ్యన్నర్ గారు ఎంక్వైరీ చేస్తున్నారు. అది ఎటు ఆయన ఎవరిని వదలడు. తప్పు చేసిన వాళ్ళందరూ జుట్టు పట్టుకొని లాక్కొస్తారు. అది కొంచెం సేపు పక్కన పెడదాం. రెండో ఆయన, అసలు ఆయన ఈ నొక్కటంలో ఘనపాఠి శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు. వారంటారు నిన్న నేనేం తప్పు చేయలేదు, కావాలంటే లై డిటెక్టర్ టెస్ట్ పెట్టి. ఇదొక అలవాటు అయిపోయింది వైసీపీ వాళ్ళందరికీ. లై డిటెక్టర్లో ఏమొస్తుందండి వైవి సుబ్బారెడ్డి గారు? లై డిటెక్టర్ టెస్ట్ ఈజ్ ఏ ఫెయిల్యూర్ టెస్ట్. లై డిటెక్టర్లో ఎక్యూజ్డ్ అంటే ఇప్పుడు లై డిటెక్టర్ తీసుకెళ్లారంటే వైవి సుబ్బారెడ్డి ఆయన ఎక్యూజ్డ్ అంటారు. ఆ ముద్దాయిని నిలబెట్టి ముద్దాయి కొంచెం తెలివిగలవాడు నేను ఏమి చెప్పను అని మెంటల్గా డిటర్మిన్ అయితే, స్థిరత్వంతో ఉంటే, నిశ్చయించుకుంటే ఆ లై డిటెక్టర్ ఏమి డిటెక్ట్ చేయలేదు. అందుకే ఆయన లై డిటెక్టర్కి నేను రెడీ అంటారు. లై డిటెక్టర్కి రెడీ అయిన ఓ వైవి సుబ్బారెడ్డి గారు మీరెందుకు నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయండి అని అనుకున్నారు? నేను ఐఎమ్ రెడీ ఈవెన్ ఫర్ నార్కో అనాలిసిస్ టెస్ట్. నార్కో అనాలిసిస్ టెస్ట్ కూడా నేను రెడీ. మీరు నన్ను ఎంక్వైరీ చేసుకోండి, నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయించండి నాతో అని మీరు ఎందుకన్నారు? నార్కో అనాలిసిస్ టెస్ట్ జరిగితే మై డియర్ ఫ్రెండ్ వైవి సుబ్బారెడ్డి గారు, మీరే కాదు మీ పైనున్న పెద్దల గురించి కూడా మీరే చెబుతారు. నార్కో అనాలిసిస్ టెస్ట్ చేస్తే, పాత్రికేయ సోదరులరా మీకు ఐడియా ఉంటుంది, మీరు మేధావులు, మీకు తెలిసి ఉంటుంది. నార్కో అనాలిసిస్ టెస్ట్ చేస్తే ఎక్కడెక్కడో మొత్తం బయటకు వస్తుంది. ఆయన లై డిటెక్టర్ కాదు సుబ్బారెడ్డి గారు, నార్కో అనాలిసిస్కి రండి. నార్కో అనాలిసిస్ వస్తే దట్ ఈస్ సపోర్టెడ్ ఎవిడెన్స్. అది లై డిటెక్టర్ ఎవిడెన్స్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. నార్కో అనాలిసిస్కి రండి మీకు నిజంగా మీరు నిజాయితీ పనులు అయితే. ఇదొక చెడు అలవాటు వైసీపీ నాయకులకి. లై డిటెక్టర్ టెస్ట్ చేయండి, హారతి అమ్మవారి గుళ్ళో ఇస్తాము, దేవాలయంలో ప్రమాణం చేస్తే నువ్వు చేసిన నేరం పోతుందా? ఇదొక ఆ మాట అంటంతో వాడు దొంగ అని అర్థం అవుతుంది. లై డిటెక్టర్ నన్ను తీసుకోండి అంటే నువ్వు దొంగతనం చేసినట్టే. నేను దేవుడి గుళ్ళో ప్రమాణం చేస్తాను, నువ్వు చేస్తావా అని అడుగుతారు. లోకేష్ బాబు గారిని, మా చంద్రబాబు గారిని, అందరిని అడుగుతారు. మీరు వాళ్ళకి ఎందుకు కర్మ, వాళ్ళు ఎందుకు చేస్తారు? తుఫాన్ల ప్రభావం, గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని వైసీపీ జనరల్ సెక్రటరీ, వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం అది పక్కన పెట్టి రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన ప్రతిపక్ష నాయకుడిపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రైతులకు మేలు చేసే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. 33% పైన దెబ్బతింటే దానికి ఇన్పుట్ సబ్సిడీకి అర్హత, కానీ 30% దెబ్బతింది. సో అలాగే 25% దెబ్బతింది, 20% దెబ్బతింది. దీన్నంతా ఎక్కడ కూడా కవరేజ్ తీసుకోలేదు. అయితే 83 లక్షల టన్నులు ఈ సంవత్సరం ధాన్యం దిగుబడి వస్తుంది. దీంట్లో 51 లక్షల టన్నులు మేము ప్రొక్యూర్ చేస్తామని చెప్పి సివిల్ సప్లైస్ శాఖ మంత్రి గారు అనేక సార్లు అట్లా చెప్పడం జరిగింది. 24 గంటల్లోనే మేము డబ్బులు ఇచ్చేస్తున్నాము. సో గత ప్రభుత్వంలో నెలల తరబడి డబ్బులు ఇవ్వలేదు. ఇక్కడ కూడా ఒక అవాస్తవమైన ప్రకటన. ఎప్పుడైనా సరే ఫిబ్రవరి దాకా డబ్బులు వెంటనే వచ్చేస్తాయి. మా ప్రభుత్వంలో కూడా వచ్చినాయి. ఆలస్యం అయ్యేది మార్చి, ఏప్రిల్లో. సో లాస్ట్ రబీలో మీరు కూడా 4 నెలల దాకా డబ్బులు ఇవ్వని పరిస్థితి ఉంది. కావాలంటే ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇవాళ మౌంతా తుఫాన్కి దరిదాపుగా దిగుబడి పడిపోయినాయి. ఇది నేను ఎందుకు మెన్షన్ చేసి చూపిస్తున్నానంటే, కళ్ళల్లో ధాన్యం, కళ్ళల్లో దైన్యం.
ఇది నిన్న ఈనాడు పత్రికలో వచ్చింది. అంటే వాళ్ళకు అనుకూలమైన పత్రికలోనే ఈ హెడ్డింగ్తో వచ్చింది. అంటే క్షేత్రస్థాయిలో ఎంత సంఘర్షణ ఉంటే ఈ పత్రికలో వార్త వస్తుందో ఒక్కసారి దృష్టిలో పెట్టుకోమని చెప్పి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ద్వారాగా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాను. దీంట్లో తేమ పేరుతో బస్తాకి 4 నుంచి 8 కిలోల కోత, అలాగే ధర తరలింపుపై రైతులే మిర్రలతో మాట్లాడుకోవాల్సిన పరిస్థితి, నిమిత్త మాత్రంగా సేవా కేంద్రాలు, రైతు సేవా కేంద్రాల ఇలా సిబ్బంది. అంటే ఇంత క్లియర్గా హెడ్డింగ్లోనే ఇంత క్లియర్గా వార్త వచ్చింది. అలాగే 1777 రూపాయలు సామాన్య రకానికి రైతుకు దక్కాల్సిన ధర ఉంటే 75 కిలోలకి 1450 రూపాయలు మాత్రమే రైతుకు దక్కుతుంది. సో దాంతోపాటు ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలు అలాగే రైతు సేవా కేంద్రాల సిబ్బంది అంతా మిల్లర్లకే అప్పగించేశారు. అంటే టోటల్గా కమిషన్దారు వ్యవస్థతో మిల్లర్తోనే నడుస్తుంది తప్ప రైతుల పరిస్థితి ఇక్కడ రైతుల చేతిలో ఏమీ లేదు అని చెప్పి ఈనాడు పత్రికలో వచ్చిన వార్త. 1 కేజీ మాయిశ్చర్ ఉంటే 1 కేజీ తగ్గించాలండి ధాన్యం. కానీ 1 కేజీ మాయిశ్చర్ ఉంటే 2 కేజీలు కటింగ్ పెడుతున్నారు అనేది కూడా ఇందులోనే ఇదే వార్తలోనే ఉంది. కోత ఖర్చులు తడిపి మోపెడు అంటే ఒక హార్వెస్టింగ్ మిషన్ 2500 నుంచి 3000 తీసుకుంటే తుఫాను గన లేకపోతే 1 గంట బావుకి అయిపోయేది. తుఫాను మూలంగా వరి మొత్తం పడిపోయింది. పడిపోవటం మూలంగా 3 గంటలకు వెళ్ళి ఎకరానికి 10,000 రూపాయలు ఖర్చు పెరిగింది అని చెప్పి ఇదిగో దీంట్లోనే ఉంది. ఇదిగో మెయిన్ హెడ్డింగ్, సంచుల కొరత ఉంది. ఇది ప్రధానమైన అంశం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే సంచులు దొరక్క రోడ్ల మీద ధాన్యం ఆరబోస్తున్నాయి. సో కానీ ఏం మాట్లాడుతున్నారో అర్థం పర్థం లేకుండా మాట్లాడేది. లేకపోతే ఎక్కడన్నా ఫీల్డ్కి జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్డ్ ఇన్స్పెక్షన్కి వెళ్తే ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శ చేయటం. మేము లేవనెత్తిన అంశానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు కూడా నేను లేవనెత్తిన అంశానికి సమాధానం చెప్పండి. సో ఈ పంటల పరిస్థితి ఇట్లా ఉండి ఇంత పెద్ద ఎత్తున నష్టపోతుంటే రైతులు వస్తున్నా మీకోసం. సో ఒక్కటే నేను విమర్శగా చెప్పట్లేదు. వాళ్ళు వెళ్తున్న వాళ్ళని మీరుగా వెళ్ళి అరటి రైతు దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఆహా మన 18 నెలల్లో మీరు అరటి బ్రహ్మాండంగా అమ్ముకున్నారు కదా, మీరు పండగ చేసుకుంటున్నారు కదా అని అడగండి. అలాగే ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఆహా ఈ 18 నెలల్లో మీరు బ్రహ్మాండంగా మీకు ఉత్పత్తి వచ్చింది కదా, పత్తి మీకేం బ్రహ్మాండంగా ఉంది కదా, మీ ఇళ్లలో హ్యాపీగా ఏమేమి కొనుక్కున్నారు, ఏసీలు కొనుక్కున్నారా లేదా ఫ్రిడ్జ్లు కొనుక్కున్నారా? పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యాకేతనం 10వ తరగతి స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి దీనిలో పాఠ్యాంశాలను చదవడం ద్వారా అత్యధిక మార్కులు సాధించగలుగుతారని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేస్తున్నామని అన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని విద్యా హబ్, క్రీడా హబ్ గా మారుస్తామని తెలియజేశారు. మంచి ఉద్దేశంతో గత సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయాలంటే భయపడే పరిస్థితి నుంచి ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయితే బాగుండే పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ముందు మెయిన్ అందరూ కూడా ఏదైతే హెడ్ మాస్టర్స్ కానీ మాస్టర్స్ కానీ టీచింగ్ స్టాఫ్ ముందు ఆధారంగా భావించారు. ఎంత ఎంకరేజ్ చేసినా మీరు సరిగ్గా పని చేయకపోతే ఈ స్కూల్లో ఎవరు జాయిన్ అవ్వరు. అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ 60% నుంచి 85% రావడానికి మా ప్రసాద్ ఆ రోజు మొన్న లాస్ట్ ఇయర్ దాదాపు ఈ తాడేపల్లి పట్టణంలో 1750 బుక్స్ ని ఇచ్చి పిల్లలందరికీ మంచి పర్సంటేజ్ రావడానికి ఆ దంపతులందరూ చేసిన కృషికి వారిని తాడేపల్లి పట్టణం తరఫున, కాన్స్టిట్యూన్సీ తరఫున, జిల్లా తరఫున కూడా చాలా మంది జడ్జి ఉన్నారు. ఎవరు కూడా ఎక్కడ ఇవ్వలేదు. మీరు చూసారు ఈ తాడేపల్లి పట్టణమే కాదు జిల్లా అంతా కూడా మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతో పాటుగా పక్క జిల్లాలు కూడా ఇవాళ మనం ఈ బుక్స్ ని పంచిపెట్టే అవకాశం అడిగారంటే అది ఎంతో కష్టపడి ఈ బుక్ ను తయారు చేసినటువంటి ఇప్పుడు విద్యావేత్తలు అందరూ కూడా పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని తయారు చేసింది. తాడేపల్లి పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ హై స్కూల్ అన్నింటిలో కూడా నేను ఈ బుక్ ని ఈ సంవత్సరం కాపీ చేసిన అవకాశం ఇవ్వమని అడుగుతాను. దీన్ని నేను కాపీ చేసుకుని మా పుస్తకంలో ఉన్న మా టీచర్స్ కి మా ద్వారా పిల్లలందరికీ ఇస్తాను మీ పర్మిషన్ తో అని చెప్పి కూడా జిల్లా పరిషత్ చైర్మన్ గారి పర్మిషన్ తో అడుగుతాను. ఎందుకంటే మనం డబ్బులు ఇస్తే నిలబెట్టకపోవచ్చు, కానీ విద్యనిస్తే మనం పోయేదాకా ఉంటుంది. పిల్లలకు శ్రద్ధ ఉండాలి, ముందు తల్లిదండ్రులకు శ్రద్ధ ఉండాలి, వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఇవాళ సెల్ ఫోన్లు వచ్చినాయి, సెల్ ఫోన్ తోనే సగం టైం పిల్లలు స్పెండ్ చేస్తూ ఉన్నారు. మా ఇంట్లో కూడా చదువుతున్నాను నేను. కాబట్టి ముందు సెల్ ఫోన్ మీకు దూరంగా ఉండండి. ఏదైనా మీకు 10th క్లాస్ అనేది మీరు ఎటేలలో నిర్ణయించారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.